మాచర్ల పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ నందు పల్నాడు జిల్లా ఎస్పీ బిందు మాధవన్ మీడియాతో మాట్లాడారు. మాచర్ల నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జరిగిన గొడవల నేపథ్యంలో పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉందని వెల్లడించారు. మాచర్ల నియోజకవర్గం పోలీసుల పర్యవేక్షణలో ఉందని వెల్లడించారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని తెలియజేశారు. అలానే ఆ తర్వాత గడిచిన రోజుల్లో కొన్ని చోట్ల కొన్ని సంఘటనలు అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవడం జరిగింది. వీటన్నిటిలోనూ కేసెస్ రిజిస్టర్ చేశాం. అట్లనే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని చోట్ల తగు చర్యలు తీసుకోవడం జరిగింది. పూర్తిగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశాం. అన్ని చోట్లకి ఫోర్స్ వచ్చింది. పూర్తిగా జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించడం జరిగింది. ఆ 144 సెక్షన్ని అమలు చేయడంలో కూడా పూర్తిగా చర్యలు తీసుకున్నాము. క్లియర్గా మీరు ఇప్పుడు వస్తుంటే చూసుంటారు. ప్రతి చోట కూడా ఎవరు గుంపులుగా తిరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. అట్లనే ఈ సంఘటనలకు పాల్పడిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం మొదలైంది. పూర్తిగా సిచ్యుయేషన్ కంట్రోల్లో ఉంది. అందరూ సంయమనం పాటించి ఇట్లాంటి ఉద్రేకాలకు పోకుండా ప్రశాంతమైన వాతావరణం నెలకొనేలాగా సహకరించాలి. 144 సెక్షన్ నిరవధికంగా విధించామండి. ఎప్పటిదాకా అవసరమైతే అప్పటిదాకా అని ఇచ్చారు ఆర్డర్. ఎప్పుడు అవసరం అనుకుంటే ఆ రోజు రిసీవ్ చేస్తారు. ఇప్పటి వరకు మాచర్ల నర్సరావుపేట అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో కలిపి 20 పైన కేసులు నమోదు చేయడం జరిగింది. ఇంకా దానిలో అక్యూజ్డ్, అరెస్టెడ్ ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అంటే ఒకసారి ఫైనలైజ్ అయిన తర్వాత తెలియజేస్తాం. తక్కువే అనుకుంటా. అందుకే కేసుల నంబర్ అవి ఇప్పుడు ఇన్సిడెంట్ బట్టి జరిగిన ప్రతి ఇన్సిడెంట్ లోనూ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ వివరాలన్నీ ఒకసారి ఇన్వెస్టిగేషన్ ఫైనలైజ్ అయిన తర్వాత మీకు ఇస్తాం. కొంతమంది పోలీస్ సిబ్బంది మీద వచ్చినటువంటి ఆరోపణలు, కొంతమంది సస్పెండ్ అయ్యారు, కొంతమంది చర్యలు ఇప్పటిదాకా అయితే సార్ 144 సెక్షన్కి కర్ఫ్యూ లాగా వ్యవహరిస్తున్నారు సార్. లేదండి, అంటే షాపులు మూసేయించడం అంటే మేము ఏమనలేదు. ముగ్గురు కన్నా ఎక్కువ మంది చేరద్దంటుంటే వాళ్ళకి ఎవరు రావట్లేదు కదా, రోడ్ల మీద ఎవరు తిరగట్లేదు వాళ్ళు. అంటే వ్యాపార సంస్థలు మూసేయిస్తున్నారు కదా సార్, పబ్లిక్ ఇబ్బంది అవుతున్నట్టు. లేదు, 144 సెక్షన్ అంటే 144 సెక్షన్. గుంపులుగా తిరగకూడదు. ముగ్గురు అంతకన్నా తక్కువ మంది మాత్రమే ఉండాలి. రోడ్ల మీద అన్నెసరీగా సంచరించదు. ఇవే 144 సెక్షన్. వాళ్ళు మూసేశారు. సత్యపల్లిలో ఎక్కడ మూసారు? షాపులు మీయటం అనేది మా పరిధి కాదండి. దానికి నెసరీ ఆర్డర్ ఇచ్చారు వాళ్ళు.